హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఇంట్లో మీ పండుగ అండ్ రాముల వారి కళ్యాణం ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, సో దట్ మన ఈ వీడియో ఇంకా నలుగురికి అయితే షేర్ అవుతుంది. ఇక నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. 1 or 2 days వర్షం అలా పడిందో లేదో ఎండలకైతే బాగా కొమ్ములు వచ్చేసాయండి. బయట నిలబడలేకపోతున్నాం, అంత ఎండలైతే ఉన్నాయి. ఇక ఇలాంటి ఎండల్లో ఈవినింగ్ టైం చల్లగా అలా బయట తిరిగొద్దామని మా తమ్ముడు మమ్మల్ని అందరినీ తీసుకుని ఆటో నగర్ మహానాడు రోడ్లోని కిడ్స్ వరల్డ్కి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ స్పైడర్ మ్యాన్ కనిపిస్తున్నాడు కదా, ఆ స్పైడర్ మ్యాన్ చూసి మా బుడ్డది లోపల రావడానికి కొంచెం భయపడింది. తర్వాత ఆటోమేటిక్గా లోపలికి అయితే వచ్చేసింది. లోపల కిడ్స్ జోన్ అయితే కిడ్స్ వరల్డ్ అయితే ఇలా బాగుంది, చూడటానికి చాలా బాగా అనిపించింది. మనం కూడా చిన్న పిల్లలు అయిపోతే బాగుండు, ఈ గేమ్స్ అన్నీ ఆడేయాలి అనిపించింది. చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్యాన్ చూడండి, ఇక్కడ వెరైటీగా ఉంది కదా. ఇక ఇక్కడ చిన్న పిల్లలకి 5 years బిలో పిల్లలకి అయితే ఇలా ప్లే జోన్ అయితే ఉంది. అంతేకాకుండా ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అంటే 8 years నుంచి 16 years వరకు పిల్లలకైతే ఇక్కడ ట్రాంపోలైన్ ఉంది. అంతేకాకుండా గేమింగ్ జోన్ అయితే చాలా బాగా ఉంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ మనకి మనసు తీర ఎంతసేపు ఆడుకోవాలో అంతసేపు ఆడుకునే ఫెసిలిటీస్ అయితే ఇక్కడ బాగున్నాయి, చాలా నచ్చింది నాకు. ఇక మా బుడ్డదాన్ని ప్లే జోన్లోకి పంపించడానికి ఇక్కడ రీఛార్జ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మనం సర్టెన్ అమౌంట్ అక్కడ పే చేసినప్పుడు వాళ్ళు మనకు ఒక కార్డు అయితే ఇస్తారు. ఇక ఆ కార్డు తీసుకొని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మా తమ్ముడు అయితే కార్డు తీసుకున్నారు. మా బుడ్డది అయితే ఎప్పుడెప్పుడు లోపల బాల్స్లోకి వెళ్ళిపోదామని అటు ఇటు చూస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని అడుగుతుంది ఎలా లోపలికి వెళ్ళాలమ్మా అని చెప్పి. ఇక మా బుడ్డదాని ఎగ్జైట్మెంట్ చూసి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక మా తమ్ముడు కార్డు అయితే తీసుకున్నాడు. కార్డు తీసుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చేలోపే వాళ్ళ రూల్స్ ప్రకారం ఇక్కడ లోపల బాల్స్ జోన్లోకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సాక్స్లు అయితే వేసుకోవాలంట. ఇంకా ఆ సాక్సెస్ అయితే తీసుకున్నారు. మా బుడ్డదానికి సాక్స్లు తీసుకొని వచ్చాము. దాని మీద కూడా ప్లే జోన్ అని కిడ్స్ వరల్డ్ అని అయితే ఉంది ఆ సాక్సెస్ మీద. అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా లోపలికి ఎవరైతే ఒక అటెండర్ వెళ్తారో వాళ్ళు కూడా సాక్సెస్ వేసుకోవాలన్నమాట. ఇంకా సో ఆ సాక్సెస్ మనతోనే ఉంటాయి. మనకి 3 months ఒక వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ 3 monthsలో మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. ఇక వాళ్ళ డాడీ ఆ పనిలో ఉన్నారు. నేను మా మరదల పిల్లలు అయితే ఇక ముందు ఏం గేమ్స్ ఉన్నాయా అని చెప్పి కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక ఒక రూమ్ అయితే కనిపించింది. ఇక ఈ గేమ్ గురించి మాకైతే పెద్దగా ఐడియా లేదు. సో అక్కడున్న వాళ్ళు అయితే అడిగి కొంచెం తెలుసుకున్నాము. ఇక మా బుడ్డదానికి సాక్స్ అయితే ఎక్కిస్తున్నారు. ఈ సాక్స్లో 80 rupees తీసుకున్నారండి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా 80 rupees అనమాట. మనం నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా మనం అవే సాక్స్లు వేర్ చేసుకొని రావచ్చు అని చెప్పారు. ఇక మా బుడ్డదానికి ఇస్తి పట్టి సాక్స్లు అయితే వేసేసాము. మా బుడ్డని చూడండి ఎప్పుడు లోపలికి వెళ్ళాలా అని చెప్పి పాప అటు ఇటు తిరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ పిల్లలతో పాటు పేరెంట్స్ వస్తారు కదా, పేరెంట్స్కు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి వెయిట్ చేయడానికి చక్కగా చైర్స్ అయితే వేసి ముందు కొంచెం షెల్ఫ్స్ లాగా అయితే పెట్టారు. అంటే మనం నీడీస్ ఏమైనా తెచ్చుకుంటాం కదా, అవన్నీ అలా ముందు పెట్టుకొని వాళ్ళు అక్కడ కూర్చొని చక్కగా టైంపాస్ అయితే చేయొచ్చు అనమాట. నాకు ఆ సిస్టమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ బాల్స్ మధ్య మా బుడ్డది ఎంత క్యూట్గా కనిపిస్తుందో కదా, చూడండి ఎలా అరుస్తుందో. యాక్చువల్గా తను ఇంకొంచెం పెద్దది అయితే బాగుండేమో అనిపించింది, ఎందుకంటే చిన్నపిల్ల కదా, మిగతా పెద్ద పిల్లలాగా అంత ఫాస్ట్గా అయితే లేదు. ఇక తర్వాత ఎవరైనా ఒకళ్ళు పేరెంట్ అటెండర్గా రాండి లోపలికి అని చెప్తే మా మరదల్ని అయితే పంపించామన్నమాట. అదేంటనండి, చిన్నపిల్లల్ని సింగిల్గా పంపించామనుకోండి కొంచెం బెదురుతారు. పేరెంట్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా పక్కన ఉన్నారంటే ఇంకా వాళ్ళ హుషారుకి అదుపు లాంటివి ఏముండవు. మా బుడ్డది కూడా వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. ఇదిగోండి మా మరదలు కూడా సాక్స్ వేసుకొని ఎంట్రీ అయితే ఇచ్చేసింది. చూడండి మా బుడ్డది ఎక్కే వాళ్ళని ఎలా చూసిందో. పర్వాలేదు, తిని కూడా బాగానే ఎంజాయ్ చేసింది అనిపించింది. తర్వాత తను వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళ అమ్మ చూసిన తర్వాత కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. అక్కడ చూడండి బాల్స్ ఎగురుతున్నాయి కదా, కింద ఎయిర్ అయితే ఫుల్గా పెట్టి అలా బాల్స్ అయితే వేశారనమాట. చూడటానికి చాలా బాగుంది. ఆ బాల్స్ పట్టుకోవడం కూడా ఒక పెద్ద టాస్కే కదా పిల్లలకి. నాకు తెలిసి ఇలా కిడ్స్ జోన్స్కి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ సీజన్లో తీసుకొస్తే కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ చూపిస్తున్న చూడండి వీడియోలో పైన ఒక ప్రైవేట్ రూమ్ కూడా ఉందన్నమాట. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మనం బుక్ చేసుకుంటే అక్కడ
చిన్నపిల్లల బర్త్డేస్ కూడా చక్కగా పార్టీస్ చేసుకోవడానికి మంచిగా అరేంజ్ చేశారు ఏసీతో. చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ అక్కడ డెకరేట్ చేసుందండి. 11 ఇయర్స్ బాబో, పాపో కరెక్ట్‌గా నేను చూడలేదు. బర్త్‌డే పార్టీకి అయితే ఆల్రెడీ ప్రిపరేషన్స్ అక్కడ జరుగుతున్నాయి. అలా కూడా చేసుకుంటారా? చాలా బాగుంది. ఇక్కడ పెద్ద పిల్లలు చూడండి చక్కగా ఇలా షూట్ చేస్తున్నారు. ఇలా చాలా గేమ్స్ ఉన్నాయండి ఇందులో. ఫైనల్‌గా మా బుడ్డదైతే ఇక్కడ జారుతుంది చూడండి. ఎంత క్యూట్‌గా ఉందో కదా! అక్కడ మామూలుగా పిల్లల్ని గైడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే మీ బాబు, మీ బాబు, మీ బాబు అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా బుడ్డది పాపని వాళ్ళకి తెలీదు కదా! పాపం తను వేసుకున్న డ్రెస్ వల్ల తన ఫేస్ కట్ వల్ల తెలీదు కానీ ప్రతి ఒక్కళ్ళైతే బాబు, బాబు అని అంటున్నారు. చాలా నవ్వుకున్నాము. ఇదిగోండి ఇక మా బుడ్డది అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను తిరిగి కొంచెం ప్లేసెస్ అయితే చూపించిద్దామని వచ్చేసాము. ఇదిగోండి ట్రాంపోలైన్ లోపల కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి ఇలా ఉందన్నమాట. ఇందులోకైతే ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే ఇంత బుడ్డోళ్ళు అయితే లేరు కదా మా బ్యాచ్‌లో. అందుకని జస్ట్ మీకు చూపిద్దామని అయితే ఈ కొంచెం షార్ట్ అయితే తీశాను. ఇక మా బుడ్డదైతే కొంచెం లైన్‌లో పడింది. వాళ్ళ మమ్మతో ఆడటం అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్‌తో ఆడుకునేవి చాలా. నాకు పేర్లు అయితే తెలీదు కానీ ఇక్కడున్న ఎక్విప్‌మెంట్స్‌తో చాలా అయితే ఉన్నాయండి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మా బుడ్డ చూడండి ఒక్కొక్కటి ఎలా ట్రై చేస్తూ ఎంజాయ్ చేస్తుందో. యాక్చువల్‌గా దానికి నిద్ర వస్తుంది. కళ్ళు కొట్టుకుంటూ మూతలు పడుతున్నా కూడా ఆ బాల్స్‌లో వలలో పడి తనైతే నిద్రను కూడా మర్చిపోయిందంట. లిటరల్‌గా అంతా ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ ఇదేంటో బాగుందని చెప్పి ఇక్కడ ట్రై చేద్దామని తీసుకొచ్చింది మా మరదలు. బట్ తను చిన్నపిల్ల కదా, తనైతే దాన్ని ట్యాకిల్ చేయలేకపోయింది. కొంచెం భయపడింది. అందుకని ఇంకా పక్కకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఒక సైడ్ అంతా అలా సాఫ్ట్ టాయ్స్తో ప్లే జోన్ అయితే ఉంది కదా. ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఇలా గేమింగ్ పార్ట్ ఉందన్నమాట. ఇక్కడ గేమింగ్ పార్ట్లో ఏంటంటే మనం ఏదైనా గేమ్ ఆడాలి అనుకున్నప్పుడు అక్కడైతే మనం రీఛార్జ్ చేయాలన్నమాట. మనకి కార్డ్ ఒకటి ఇస్తారు కదా, ఆ కార్డును చూపించాలి. ఆ కార్డు చూపిస్తే అక్కడున్న గేమ్ని బట్టి మనకి ఛార్జ్ అయితే చేస్తారనమాట. ఇక ఫైనల్గా మా బుడ్డదాన్ని ఇందులో నుంచి బయటకు తీసుకురాలని మా మరదలు చాలా ట్రై చేసింది. అట్ లాస్ట్ ఈ 1 అవర్లో తను లాస్ట్ మూమెంట్స్లో అంటే లాస్ట్ 20 మినిట్స్లో అయితే భయపడకుండా ఈ స్వింగ్లో నుంచి అయితే బయటకు వచ్చింది. ఇక్కడ పిరమిడ్స్ అలాంటివి చాలా ఉన్నాయి. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం పెద్దదైన తర్వాత వస్తుంటే మా బుడ్డది అవన్నీ ట్రై చేసిద్ది అనిపించింది. ఇక టైం అయిపోయింది కదా అని చెప్పి 1 అవర్ అయిపోయిందని పక్కకైతే వచ్చేసాము. ఇక బయటికి వచ్చిందో లేదో అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క గేమ్ని ట్రై చేయాలని ఒక్కటే గోల చేస్తుంది. అదేమో హైట్ తక్కువ, ఆ గేమ్స్ ఏమో దానికి కనపడవు. అయినా మాత్రం వదలడం లేదు. రామ్మా రామ్మా అని ఎంత పిలుస్తున్నా కూడా తన గోల తనదే కానీ మనల్ని అసలు పట్టించుకోలేదు. కట్టాస్ మా తమ్ముడు ఇక్కడైతే స్వైప్ చేశాడు చూడండి. ఇందులో అయితే కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసిందనమాట. ఇలా స్టార్ట్ అయిందో లేదో జస్ట్ ఒక సెకండేనండి తను కూర్చుంది. వేరే గేమ్లోకి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇక మనం స్వైప్ చేసిన తర్వాత అది ఆగే వరకు ఆగాలి కదా. ఇంకా అది ఆగిన తర్వాత ఇక ముందుకు వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం. ఇదిగోండి స్టార్టింగ్లో ఈ స్పైడర్ మ్యాన్ చూసి మా బుడ్డది లోపల రావడానికి పోయేసింది. తర్వాత అలవాటు చేసేసుకుంది అనమాట. చాలా గేమింగ్స్ ఉన్నాయండి. గేమింగ్ పేర్లేదు నాకు తెలీదు. లిటరల్గా విజయవాడ దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళు పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. ఇక మనం వెళ్దాం రామ్మ అంటున్నా కూడా మా బుడ్డది చంద్రముఖి ఎలా బిహేవ్ చేసిద్దో ఇది అది అని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ట్రై చేస్తూనే ఉందన్నమాట. ప్రతి దాని మీద ఇంకా దాన్ని కూర్చోపెట్టుకొని వచ్చిన తర్వాత ఇక మా వెనకాల కొంచెం సాటిస్ఫై అయ్యి వచ్చేసింది అనమాట. యాక్చువల్గా మేము క్లోజింగ్ టైం అయితే అయిపోయింది. 9:30 అయింది ఆల్మోస్ట్. అక్కడ 9:30 అయింది కదా, ఇంకా అంతా క్లోజ్ చేస్తున్నారనమాట మెల్లగా. ఇక అలా ముందుకు వెళ్తే కిడ్స్ జోన్ అయితే ఉంది. ఇక్కడ కిడ్స్ జోన్లో న్యూ బోర్న్ బేబీ నుంచి 10 ఇయర్స్ బేబీస్ వరకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉంది. మా బుడ్డ చూడండి ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు. అందుకని మొత్తం అక్కడే నుంచొని తిరిగి మరీ చూస్తుంది. ఇక టైమింగ్స్ కూడా అయిపోవచ్చాయి, కానీ మీకు కొంచెం చూపిద్దామని నేను ఈ చిన్న బిట్ అయితే తీశాను. చూడండి బాయ్స్ కానివ్వండి, గర్ల్స్కి కానివ్వండి, బేబీ బాయ్స్ బేబీ గర్ల్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ గోగుల్స్ కూడా చాలా బాగున్నాయి, వాచెస్, నెయిల్ పాలిష్, ఇంకా బార్బీ బొమ్మలు,
బాయ్స్కి వచ్చేసి ట్రైన్స్ అలా ఉంటాయి కదా వాళ్ళు ఆడేవి, అలా ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉంది. అంతేకాకుండా స్కూల్ బ్యాగ్స్, ఇంకా సైకిల్స్, స్కూటీస్, అలా చిన్నపిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఉంది. చిన్న చిన్న బ్యాగులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా, రేట్లు కూడా అలాగే ఉన్నాయండి, ఏమీ తగ్గలేదు. ఇక ఇయర్ యాక్సెసరీస్, హ్యాట్స్, ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయండి. న్యూ బోర్న్ బేబీ నుంచి నాకు తెలిసి ఇవి 10 ఇయర్స్ బేబీ వరకు వస్తాయి అనుకుంటున్నాను. బట్టలు కూడా చాలా బాగున్నాయి, కానీ ప్రైజెస్ అండి నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపించాయి. అంటే ఎవరి బడ్జెట్ తగ్గ వాళ్ళు తీసుకుంటారులేండి, నాకైతే ఎక్కువ అనిపించాయి. ఇక చూసేయండి ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా బాగా అనిపించాయి. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. సాఫ్ట్ టైస్ చూసారా, ఏ సైజ్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. ఇక ఇక్కడ ఫిడ్డీస్, ఇలా వాటర్ మగ్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయండి. చాలా మోస్ట్ ఆఫ్ ద వెరైటీస్ ఒకే ప్లాట్ఫామ్ మీద కనిపిస్తే ఎలా ఉంటాయి అలా ఉంది. చూడండి 2 లీటర్స్ అనమాట, అది వాటర్ క్యాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకునే టాయ్స్ అనమాట. స్కూటీస్ పడే ఉన్నాయి కదా, మనకి ఇలాంటి అసలు యూజ్ చేసే అవసరమే లేదండి. మన చిన్నతనంలో ఇన్ని టాయ్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా మన పిల్లల నుంచి జనరేషన్ నుంచి ఎన్ని వెరైటీస్ ఆఫ్ టాయ్స్ అయితే చూస్తున్నాం కదా. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ నాకు తెలిసి ఫుట్వేరు కిడ్స్కి చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనకు బయట కూడా అన్ని వెరైటీస్ కనిపించవేమో అనిపించింది, అంత బాగున్నాయి అనమాట. ఇక మొత్తం ఇలా ఒకసారి మీకైతే చూపించేశాను. అట్ లాస్ట్ బయటకైతే ఇంకా వచ్చేసాము. మా బుట్టది అక్కడ ఐస్ క్రీమ్ చూసి ఐస్ క్రీమ్ కావాలని ఒక్కటే మారం చేస్తుంది. ఇక ఇంటికి బయలుదేరైతే వచ్చేసాం. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.